ఇలా మోడీ అందరు అప్రూవల్ తీసుకొని పెట్రోల్ మీద రేటు పెంచిండా? ప్రజలు అంగీకరించారా దానికి? అందరు అప్రూవల్ తీసుకొని ఈ యొక్క దోపిడీ కార్యక్రమం చేస్తుండా? ప్రజలు అప్రూవ్ చేసిర్రా? ఆయనకి యొక్క ధనవంతుల రుణాలు మాఫీ చేయాలి, పేదోళ్ళ రుణాలు మాఫీ చేద్దని ప్రజలు చెప్పారా? వాడిని దోచింది వాడు చేసుకుంటూ పోతలేడా? ఏది ఎంతసేపు మతం చుట్టూ ఇప్పుడు తప్ప వక్ఫ్ చట్టం అని, ట్రిపుల్ తలాక్ చట్టం అని, అలా ఎవరికన్నా భూమి అలా తిండి పెట్టేటి ఏమైనా ఉన్నాయి? ఎవరికన్నా అందరు ప్రజల సొమ్ము దోసుకోవడం తప్ప ప్రజలు అప్రూవ్ చేసిర్రా? అయినా వాడు చేస్తలేడా? తిట్టేటోడు తిట్టుకుంటలేడా? బాధపడేటోడు బాధపడతలేడా? మరి రేవంత్ రెడ్డి గారు నీ కరెక్ట్ అనిపించింది ముందుకు చేసుకుంటూ పోవాలి. భట్టి గారు ఆడెవడో ప్రధాని, వానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. వాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి 10 ఏళ్లలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు. చిన్న పొరగాని గ్లోబల్ వార్మింగ్ గురించి, అరే అస్సాంలో వరదలు వస్తున్నాయి, దీనికి గ్లోబల్ వార్మింగ్ సమస్య ఉంది అంటే నాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది, ఇప్పుడు సర్ది అయితే లేదని చెప్పే గాడిద కొడుకు, వానికి ఏ విషయ పరిజ్ఞానం లేని గాడిద కొడుకు, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదవలేని దద్దమ్మ, పెళ్ళానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు మనకి చెప్తాడు, జనాలకు చెప్పాల్సిన జన్ కీ బాతులు చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ రాలంటే రాడు. ఈ యొక్క 200 మంది విలేకరులు అడిగినా ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి అన్నిటికి సమాధానం చెప్పే రాహుల్ గాంధీని పట్టుకుని పప్పు అంటాడు. వాడికి ఏ సబ్జెక్ట్ లేదు. ఈయనేమో హైలీ ఎడ్యుకేటెడ్, అమెరికాలో చదువుకొని వచ్చినాడు, ఈ యూకేలో చదువుకొని వచ్చినాడు. అంటే ఎట్లా దుర్మార్గులు ఎంత నీచంగా తయారవుతున్నారు. ఆడెవడో మాట్లాడితే వేస్తున్నా కొడుకు, వాడిని ఆడ ఎందుకు కూర్చుండబెట్టిరో, ఎవడు కూర్చుండబెట్టిండో, అది వాడు ఎందుకు వచ్చిండో అక్కడికి, వాడికి చెప్పండి. ప్రధానమంత్రికి ఈ విషయం మీద అవగాహన ఉంది చెప్పండి. దమ్ముంటే ప్రెస్ కాన్ఫరెన్స్ రండి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవడు చేస్తాడు? ఆడెవడో అక్షయ్ కుమార్ సినిమా యాక్టర్ చేస్తాడు. వాడు ఏమడుగుతాడు? మామిడి పండు అంట కోసుకొని తింటారా, జురుకొని తింటారా అని అడుగుతాడు ప్రధానమంత్రిని. వీడు నవ్వుతాడు, నేను అవతార పురుషుడు అని చెప్తాడు. గివా ఈ ప్రశ్నలలో, ఈ ఆన్సర్లలో ఎక్కడన్నా సామాన్యులకి కొత్త తెలవని విషయము, వాడు చేస్తున్న పరిపాలన మీద అవగాహన ఎక్కడ ఉన్నాయి అవి? అరే నిలువు దోపిడీ చేస్తున్నారు. కాంగ్రెస్ వాడు దోసుకోవాలంటే సమాచార హక్కు చట్టం ఎందుకు చేస్తారు అయ్యా? సమాచారం తెలవాలి, పారదర్శకత ఉండాలని ఎందుకు చెప్తాడు? అదే సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పడడానికి మోడీ ప్రయత్నిస్తున్నాడు. అవునా కదా? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారంలో పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటే దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ తెచ్చిండు. అప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అది ఆర్టీఐ కింద వచ్చేది. అంటే అందులో ఎవరైనా డొనేషన్ ఇస్తే, ప్రధానమంత్రి ఆ ఫండ్ కి డొనేషన్ ఇస్తే ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెట్టినామో ప్రజలకు చెప్పేవారు కాంగ్రెస్ హయాంలో. అదే మోడీ వచ్చినాక పిఎం కేర్ ఫండ్స్ చేసి అది ఆర్టీఐ కింద రాకుండా చేసిండు. లక్షల కోట్లు ఏడిపోతున్నాయి, ఎవరిని తెలియదు. అట్లా మోడీ చేసిన 150 లక్షల కోట్ల అప్పు, అట్లనే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న సొమ్ము తీసుకున్నారు, కరెన్సీ ప్రింట్ చేసి అవి గాయబ్ చేసినారు. ఇట్లా ఏది ఈ బడ్జెట్ ఇన్ని రకాల ఇన్ని ఏళ్లలో ప్రతి సంవత్సరం ఇంచుమించు 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ దోస్తులకి ఫ్రీగా ఇచ్చేసిండు. ఇవన్నిటికి లెక్క చెప్పండి, ఏడ ఖర్చు పెట్టిండు, ఏం అభివృద్ధి చేసిండు? ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు.